హాయ్ వైజాగ్ సత్య. హలో. సో సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఇటువైపు గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. గ్లోబల్ స్టార్, నటసింహం, అలాగే ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ అందరూ వస్తున్నారు. అన్ని సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను బాలయ్య ఫ్యాన్ కాబట్టి డాకు మహారాజ్ ఫస్ట్ ప్లేస్ లో నిలబడాలని, సంక్రాంతి విజేత కావాలని కోరుకుంటున్నాను. ఈ ఏజ్ లో కూడా ఆయన అంతా హిట్లు ఇస్తున్నాడంటే రికార్డ్. అసలు 50 years అయింది ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి. ఇప్పుడు ఆయన ఏజ్ 60+. సో ఈ ఏజ్ లో కూడా 65, 66 ఏజ్ లో కూడా ఏం వేస్తున్నాడు అసలు డాన్సులు. పూర్వశ్రీ రౌతులకు చింపేస్తాడు ఆ పాట. అయితే దిబిడి సాంగ్ లో గుద్దడం, వెనకాల గుద్దడం, ముందు ఇలాగంటే ఏముంది. ఓకే, అంటే ఆ గుద్దుడు కరెక్టే అంటారా? కరెక్ట్ అంటే యూత్ ఏం కోరుకుంటున్నారో యూత్ నాడికి తగ్గట్టే. కానీ ఆ డైరెక్టర్ బాబీ గారు కావచ్చు, లేకపోతే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కానీ అట్లా చేశారు. కంపోజింగ్ బాగుంది, అందులో బూతే అనిపించలేదు. ఇప్పుడు మా ఇద్దరు కూడా దిబిడి పాటకి చేసి వచ్చాను లోపల. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది అసలు, అప్సరలా ఉంది అసలు. ఏ మూవీ ఎంత కలెక్ట్ చేయొచ్చు? గేమ్ చేంజర్ కి 1000 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కానీ ఫ్యాన్స్ మాత్రం పుష్ప 2 రికార్డ్స్ బద్దలు కొడుతుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు. లేదు, పుష్ప 2 ఎవరు బద్దలు కొట్టలేరండి. పుష్ప 2 అంటే ఆకాశమే హద్దు అనేది చెలరేగిపోతుంది ఆ సినిమా. దగ్గర ఇప్పుడు 2000 కోట్ల దగ్గరికి వెళ్ళిపోయింది. అన్ని రికార్డులు బద్దలు, బాహుబలి రికార్డులు కానీ, దంగల్ రికార్డులు కానీ అన్ని బద్దలైపోతాయి. సంక్రాంతి కాలం అన్ని బద్దలైపోతాయి. చాలా గ్రేట్ నిజంగా. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అల్లు అర్జున్. ఆయన యాక్టింగ్ ఎట్ చింపేస్తాడు. ఒక దగ్గర సారీ కట్టుకుంటాడు కదా, నా భూతో నా భవిష్యత్ అన్నట్టు చేశాడు యాక్టింగ్. డాన్స్ లో చెప్పనవసరం లేదు, ఆంధ్ర మైకేల్ జాక్సన్ అంటారు. చాలా మంచి వ్యక్తి. ఆయన దురదృష్టం వెంటాడుతుంది. కొన్ని సమస్యలు ఉన్నారు. ఈ సంక్రాంతి కల్లా ఆ సమస్యలు తీరిపోవాలని, మళ్ళీ ఆయన పుష్ప 3కి రెడీ అవ్వాలని. కానీ మొన్న ఈవెంట్ లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, డిసిప్లిన్ కూడా ఉండాలని చెప్పడం జరిగింది. అది అల్లు అర్జున్ ని ఉద్దేశించి చెప్పడం కాదు, అందరిని ఉద్దేశించి. ఎందుకంటే ఆయన సీనియర్ సిటిజన్, 70 సంవత్సరాల దగ్గర చిరంజీవికి. సో అందరిని ఉద్దేశించి అన్నారు, మీ యూత్ లో టాలెంటే కాదు, దాంతో పాటు డిసిప్లిన్, క్యారెక్టర్ కూడా ఉండాలని అందరిని ఉద్దేశించి అన్నారు. అల్లు అర్జున్ ఉద్దేశించి కాదు. ఈ మీడియా అట్లా రాస్తుంది. అల్లు అర్జున్ చంద్ర కూడా జైలుకి పెట్టినట్టే చిరంజీవి గారు వెళ్ళి పరామర్శ చేసి వచ్చారు కదా, వాళ్ళు ఎప్పటికైనా ఒకటే. అలాగే అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు చిరంజీవి ఇంటికి. అందరిని ఉద్దేశించి ఆయన అన్నారు. డాకు మహారాజ్ కి ఎంత కలెక్షన్స్ రావచ్చు? డాకు మహారాజ్ కి 300 కోట్లు వస్తుంది అనుకుంటున్నాను. 300 కోట్ల 300 కోట్లు. సంక్రాంతికి వస్తున్నా. మార్నింగే సినిమా కాదు కదా డాకు మహారాజు, తెలుగు వరకే పరిమితం. సో 300 కోట్లు. వెంకటేష్ సినిమాకి 100 కోట్లు రావాలని కోరుకున్నాను. ఆయన ఇప్పుడు దాకా 100 కోట్లు రాలేదు అనుకుంటా కదా. 100 కోట్స్ క్లబ్ లోకి వెళ్ళలేదు కాబట్టి ఆ సినిమా 100 రాలేదు. బాలకృష్ణ 150 కోట్ల దాకా వెళ్ళింది. సో డాకు మహారాజ్ ట్రైలర్ చూసారా? ఎలా అనిపించింది? ఏ సినిమా? డాకు మహారాజ్ అన్ని ట్రైలర్లు చూస్తాను. నేను కూడా ఒక సినిమా ఆర్టిస్ట్ ని. అదే ఎలా అనిపించింది డాకు మహారాజ్? చాలా బాగుంది. అందరు కూడా కష్టపడుతున్నారు. వెంకటేష్ గారు కూడా ఈ ఏజ్ లో కష్టపడ్డారు. ఆయన ఫ్యామిలీ డ్రామాస్ కి ఆయన నెంబర్ 1. వెంకటేష్ తర్వాత ఎవరైనా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అంటే వెంకటేష్ చేసినట్టు ఎవరు చేయలేరు. అలాగే తెలంగాణలో బెనిఫిట్ షోస్ లేవు కదా, తీసేస్తారంట. సో టికెట్ ప్రైజ్లు కూడా హైక్ లేవంట. ఇది ఒక రకంగా డ్యామేజా సినిమాకి? ఏమన్నా ఏం డ్యామేజ్ కాదండి. ఎలాగైనా సినిమా బాగుంటే, స్టోరీ బాగుంటే ఎలాగైనా సినిమా కలెక్షన్స్ వస్తాయి, సినిమా కూడా హిట్ అవుతుంది. ఇప్పుడంటే ఇవన్నీ ఉన్నాయి కానీ ఒకప్పుడు శంకరాభరణం, లవకుశ, బెదరైడ్ ఆ టైంలో ఏమున్నాయి చూడండి. అలా చూస్తూ ఉండండి. డాకు మహారాజ్ ప్రమోషన్ లో భాగంగా అన్స్టాపబుల్ కి బాబీ కొల్లి వెళ్ళాడు KS రవికుమార్. అయితే దాంట్లో ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలు 6 ఉన్నాయి. అందులో 5 స్క్రీన్ మీద ప్రదర్శించి జయలవకుశ గురించి వేయలేదు. బాలకృష్ణ గారికి కోపం జూనియర్ ఎన్టీఆర్ అంటే, సో అందుకే వేయలేదని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది అందరికీ తెలిసిందే కదా, బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ కి పడదని దేశం మొత్తం తెలుసు. కోడే కోసం దానికోసం ప్రత్యేక డిస్కషన్ ఎందుకు? ఆయనకి ఇష్టం లేదు ఆయన కోసం మాట్లాడటం. మా జూనియర్ ఎన్టీఆర్ కూడాను చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు, రాజమండ్రి జైల్లో పెట్టేటప్పుడు పరామర్శకి వెళ్ళలేదు కదా. వాళ్ళు కూడా కోపం ఉండే. ఎంత కాదనుకున్నా బాలకృష్ణ వాళ్ళ చెల్లెలు మొగుడే కదా చంద్రబాబు నాయుడు. సో నా చెల్లి ఏడుస్తుందని ఆయనకి బాధ ఉంటది. మరి ఈయన చేసినది కూడా ఉండదు కదా, తప్పే అంటారా? మరి అదే మనసులో పెట్టుకొని ఉండొచ్చు మేబీ. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అవమానించారని అలాంటి సెగ్మెంట్ ఎందుకు పెట్టడం? వద్దనుకుంటే ఎవరిది పెట్టకూడదు. ఇష్టం లేదండి. జూనియర్ బాలకృష్ణకి చంద్రబాబు అంటే ఇష్టం లేదు, చంద్రబాబు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం లేదు. అందరికీ ఫ్యామిలీ గొడవలు అవి త్వరలో అవి కూడా సమసిపోతాయి. కానీ సినిమాలాగా చూడాలి కానీ వాళ్ళ వ్యక్తిగత కక్షల్ని ఇక్కడ సినిమాలో తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? అది ఆయన షో అండి, ఆయన ఇష్టం. మై షో మై విష్. కానీ ప్రజలు, వేలాది మంది ప్రజలు చూస్తారు, అందరికీ తెలిసిందే. ఇంకా మరి దానికి ప్రత్యేకంగా క్వశ్చన్ అడగడానికి లేదు. వాళ్ళకి పడడం లేదు, అందరికీ తెలిసింది కదా. ఓపెన్ సీక్రెట్ కదా అది. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు, అందరూ వెళ్ళారు, దేశవ్యాప్తంగా వెళ్ళారు.
జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళాడా? తెలియలేదు. అందుకే ఇప్పుడు ఆయనకి ఇష్టం అంతే, నా చెల్లిని కూడా కదా. అదే రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. భువనేశ్వర్ అంటే ఎవరు? బాలకృష్ణ గారి చెల్లి. సో డాకు మహారాజ్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటా? 300 కోట్లు. ఓకే. ఈ మధ్య ఎవరో ఒకటి చెప్తారు, ఈ మధ్యన ఎవరో ఒక తెలీదు, అబ్బాయి ఎవరో నాకు తెలియదు కానీ 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటున్నారు. నిజంగా బుర్ర లేకుండా ఏం మాట్లాడతారు నాకే తెలీదు. కుమార్ మన వరల్డ్ వైడ్ కలెక్షన్ తీసుకుంటే అవతార్ ఆ సినిమాకి 25,000 కోట్లు వచ్చాయి, అదే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. హాలీవుడ్ సినిమాకి 50,000 కోట్లు రాలేదండి. ప్రపంచవ్యాప్తంగా 205 కంట్రీ. కానీ అతను చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్. అంటే గ్లోబల్ స్టార్ అంటే భూమి పైన ఉన్న అన్ని థియేటర్లు వేస్తేనే 50,000 కోట్లు వస్తాయని అతడు చెప్పడం జరుగుతుంది. రావండి బాబు, 1000 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. 50,000 కోట్లు అంటే మాటల కష్టం అది. అవతార్ ఇప్పటిదాకా 25,000. అంటే అతను వెనకాల ఎవరైనా ఉండి కావాలని మూవీ ప్రమోషన్ చేపిస్తారు, లేదా ఆయన ఫేమస్ అవ్వాలని అట్లా చెప్పుకుంటున్నాడు. ఓకే. తను కూడా మా గల్లీలోనే ఉంటాడు. ఓకే, అదే అనమాట. ఇప్పుడు అంటే అతను వెనకాల మీరే ఉండి చేపిస్తున్నారా? మీ గల్లీ నేను లేను, నాకు అవసరం లేదు. ఓకే, నేను ఆల్రెడీ ఫేమస్. వైజాగ్ సచ్ అంటే ఒక బ్రాండ్. ఓకే. ఎవరినో పెట్టుకుని ఫేమస్ అవ్వాల్సిన పని లేదు. థ్యాంక్ యూ. ఓకే, మీ టీం అంతా ఈ పిల్లడు 50,000 వచ్చారు. పేరేంటి? నా పేరు అశోక్ కుమార్ బాబు. షార్ట్ కట్ లో అశోక్ అన్న, కుమార్ అన్న, బాబు అన్న ఏదన్నా అనుకోండి, కానీ బయట జనాలకి కుమార్ అని తెలిసి ఎక్కువ. సార్ నేను మీ పెద్ద ఫ్యాన్ సార్, థ్యాంక్ యూ. రియాలిటీ పెద్ద ఫ్యాన్ నిజంగా సార్. ఒక్కసారి సార్ ఆ బడా బస్సులో ఉన్నా, భలే బస్సులో ఉన్నా, పెద్ద బస్సులో ఉన్నా, ఒక్క అవకాశం సార్ ప్లీజ్ సార్. మాలాంటి సామాన్యుడికి, నాలాంటి పేదోడికి, నాలాంటి అవకాశం ఇస్తాను. లాగే కింద పట్టుకుని లాగే మ్యాటర్ లేదు సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, దయచేసి బడా బాసు, పెద్ద బాసులో, భలే బాసులో ఒక్క అవకాశం నాలుగు వాళ్ళకి మీరు రికమెండ్ చేయండి. కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నాదో క్వశ్చన్. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి కదా, ఇంగ్లీష్ సినిమాలు. అవును సార్. ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్ ఏ సినిమాకి వచ్చింది, ఎంత వచ్చింది? అదే ఏదో సినిమా సార్, అదేదో అంట, ఇదేదో టైటానిక్ అంట, అవతారంట, డైనోసార్లు అంటారు, రకాలు వచ్చాయంట. 8,000 కోట్లు వచ్చాయి. ఎన్నో సార్, దాదాపు ఒక ఎన్ని వచ్చారా? 49,000. 25,000 కోట్లు వచ్చింది. అవతార్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అవును సార్, అవునవునా. సో మరి ఇప్పుడు 50,000 కోట్లు 1,00,000 కోట్లు వస్తాయి, ఎట్లా చెప్తావు? అంటే అది కాదు సార్. హాలీవుడ్ సినిమాలు ఎన్ని దేశాలు ఆడతాయి తెలుసా? 200 దేశాలు ఆడతాయి. అంటే ఇతను గ్లోబల్ స్టార్ కదా రామ్ చరణ్. ఒకవేళ ఈయన కూడా చెప్పలేం కదా సార్. గ్లోబల్ అంటే ఏంది? భూమి. అది చూడండి. గ్లోబల్ అంటే భూమి, ప్రపంచం. బాహుబలికి ఎంత కలెక్షన్ వచ్చాయి? బాహుబలి 2కి బాహుబలి 2కి దాదాపు ఒక 2,000-3,000 కోట్లు ఎంత వచ్చాడు. 1,800 కోట్లు వచ్చాయి. అవును సార్, అవును. దానికి 1,800 కోట్లు వస్తే దీనికి 1,00,000 కోట్లు వస్తాయా? ఏమో చెప్పలేం కదా సార్. కాలం మారిపోయింది, కరోనా రావడం వల్ల కాలం మారిపోయింది. సో వీడు ఫేమస్ అవ్వాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మీలాగా సార్ ఫేమస్ అవ్వాలని, అది సార్ లాగా నేను కూడా ఫేమస్ అవ్వాలని, అయిన తర్వాత నేను కూడా బడా బాసు, భలే బాసు, బిగ్ బాసు, పెద్ద బాసు, భలే బాసు, అమ్మాయి బాసు, అన్ని బాసులోకి వెళ్ళి అమ్మాయిలతో రొమాన్స్ చెయ్యాలని. మూడు చెప్పు. హాలీవుడ్ లో వచ్చేది కలెక్షన్ అదే టైటానిక్ సినిమా నాకు బాగా ఇష్టం సార్. టైటానిక్ లో లవ్ స్టోరీ, రొమాన్స్. నాలాంటి రొమాన్స్ అంటే, రొమాన్స్ అంటే నేను మరి చెప్పుకో, సినిమా పేరు చెప్పు సరిపోతుంది. టైటానిక్ బాగానే చెప్పి. టైటానిక్ ఏదో అవతారో, ఏదో అవతారు, ఇంకా ఏవో సార్, ఏదో ఇక్కడ రకాల సినిమాలు, ఇంకా అవెంజర్స్, హ్యారీ పాటర్, జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్, వీటికే రాలేదు. సార్ మీ మైండ్ సార్ నిజంగా సార్, మీ మైండ్ కూడా షార్ప్ సార్. వాటికి అన్ని కోట్లు రాలేదు, 1000 కోట్లు అయితే రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీటిని కూడా ఫేమస్ చేయండి సార్. ముద్దు పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ నిజంగా సార్, నువ్వు ఫేమస్ అవ్వాలంటే ఒకటే చెప్తా. చెప్పండి సార్. చెప్పండి. వైఫ్ ఉంది కదా కనకలక్ష్మి, లవర్ లేడంట, లవర్ గా వెళ్తావా? కావాలంటే పెళ్లి కూడా చేసుకుంటాను. చేసుకుంటే తప్పే ఉందండి. మొన్న పక్క దేశం అమెరికాలో ఏమైందో చెప్పంటారా? పారిపోయింది. పారిపోయింది. 80 ఏళ్ల ముసలామిని 16 ఏళ్ల చంటి పిల్లలోడు పెళ్లి చేసుకున్నాడు. ఆ దేశంలో 16 సంవత్సరాలకు ఓటు ఎక్కువ ఉంది. నాకు మాత్రం 22 ఇయర్స్. అదే సార్, ఎన్ని నాకంటే అంటే 20 ఇయర్స్ గ్యాప్ అంతే. అదే ఉంది. కరువులో ఉన్నాడు. థ్యాంక్ యూ. దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ కామెంట్ లో పెట్టండి. మీకు కుమార్
నువ్వు చెయ్యేందుకు ఇలాగంటే వైఎస్ రాజశేఖర్ సారీ సార్ ఊరికట్టు వచ్చేసింది. ఓకే సరే. మీ కుమార్ ఈ కుమార్ మీ ఓడు ఈ కుమార్ మీ పేదవాడు అన్న నమస్తే అన్న ఇది నాది కూడా చూడండి. ఇదో నిన్న చేసిన బట్టలు లేకుండా బరి పోతి మాట ఇదో అంటే సినిమా కోసం ఏమైనా చేస్తాను. అందరికి సోది వినండి. బట్టలు లేకుండా చేసి ధైర్యం ఉందా బట్టలు లేకుండా చేస్తా బరి పోతి నటన చేస్తా యాక్టింగ్ చేసా ఎవరు తీరా సూపర్. సరే ఇప్పుడు ఒక బర్నింగ్ హాట్ టాపిక్ ఒకటి జరుగుతుంది, దాని గురించి మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాం. నువ్వు కూడా హార్ట్కున్నావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. సో ఆ ఈవెంట్కి సంబంధించి ఒక ఇద్దరు మరణించడం జరిగింది తిరిగి ఇంటికి వెళ్తూ. సో అయితే చాలా మంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ జరిగిన సేమ్ ఇన్సిడెంట్ అల్లు అర్జున్కి ఏమో అంత రెస్పాండ్ అయ్యారు, అంత డబ్బులు గుంజారు, బట్ రామ్ చరణ్కి మాత్రం దీన్ని సైలెంట్గా తొక్కేస్తున్నారని మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లేదు, ఇక్కడ కూడా యాక్షన్ తీసుకున్నారు, అక్కడ కూడా యాక్షన్ తీసుకున్నారు. చాలా దురదృష్టకరం. కాకినాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనమాట. వాళ్ళు ఎవరో కాదు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్సే. మణికంఠ ఏజ్ 22, అలాగే చరణ్ ఏజ్ 22 అంట. వాళ్ళు ఈ ఫంక్షన్ అయిపోయినాక, గేమ్ చేంజర్ ఫంక్షన్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు కాకినాడ, వాళ్ళు రాజమండ్రి వచ్చారు. అంటే 60 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిపోయినారు వెనక్కి. అక్కడ రంగంపేట అని మన హీరోయిన్ భానుప్రియ గారు ఉన్నారు కదా, ఆ ఊరు దగ్గర ఒక టక్కర్ లారీ గుద్దేసిందంట వాళ్ళకి. ఎనీవే చాలా దురదృష్టకరం. వాళ్ళు కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది. సో దీన్ని అంత పెద్ద ఇష్యూ చేయడం నాకు కూడా ఇష్టం లేదండి. పాపం ఇది ఇష్యూ చేసే టైం కాదు. ఇక్కడ తెలంగాణలో ఉన్న రేవతి కుటుంబానికి, అక్కడ మణికంఠ చరణ్ వాళ్ళ కుటుంబానికి కూడా ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయాలి, డబ్బులు ఇవ్వాలి, కానీ అలా సూటిపోటు మాటలు ఇవ్వకూడదు. అంటే అక్కడ అది పవన్ కళ్యాణ్ గారు చేసింది కాదు, ఇక్కడ ఇది అల్లు అర్జున్ చేసింది కాదు. దురదృష్టకరం అంతే. బ్యాడ్ టైం చుక్కలు చింపుకోండి, బండిని స్టంట్ చేయండి, యాక్సిలరేటర్ పెంచండి. వాళ్ళు ఎందుకు చేశారు అంటే వాళ్ళు చేసినట్టు మూవీ వాళ్ళకి సంబంధం ఉన్నది కాబట్టి వాళ్ళు చర్య తీసుకున్నట్టు. ఇదేంటంటే పర్ఫెక్ట్ గా రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది నార్మల్గా. అది తీసుకోవాలి, కానీ ఎంతో కొంత సాయం చేయాలి. అంతేగాని వాడు దానికి తీసుకున్నాడు దీన్ని తీసుకుంటాం తప్పదు. 5 లక్షలు కాదు ఇంకా ఇస్తారు, కానీ అది అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఇమీడియట్ హెల్ప్ అనేది చేస్తారండి. 10 లక్షలు అప్పటికప్పుడు ఖర్చులు ఉంటాయి కదా. మళ్ళీ టీం అంతా వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు, డైరెక్టర్ శంకర్ గారు అందరూ వెళ్తారు. వాళ్ళకి ఎంతో కొంత సహాయం అనేది చేస్తారు. చేసినంత వరకు మనం దయచేసి వెయిట్ చేయాలి, మనం ఇష్యూ చేయకూడదు. ఇది కానీ పవన్ కళ్యాణ్ గారు చుక్కలు చింపుకోండి, స్టంట్లు చేయండి అని ప్రసంగంలో చెప్పడం ఎంతవరకు అంటే అది హుషారుగా ఉండండి అని ఆయన చెప్పారు, కానీ అంత మాత్రం చనిపోమని ఆయన చెప్పలేదు కదా. యూత్ అంటే హుషారుగా ఉండాలి, హుషారుగా ఉంటేనే. స్టంట్లు చేసేటప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు అలాంటి నష్టాలు జరగవచ్చు కదా. స్టంట్లు అంటే ఆయన ఏదో హుషారుగా ఉండండి యూత్ అని, యూత్ కి హుషారుగా ఉండాలని ఆయన మాట్లాడారు, కానీ ఆయన కూడా చాలా పద్ధతిగా ఉండే వ్యక్తి. ఎనీవే ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఆంధ్రాలో ఇలా జరగడం చాలా దురదృష్టకరం. మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. వాళ్ళ కుటుంబాలకు మాత్రం వీలైనంత వరకు అందరూ కూడా ఆర్థిక సహాయం చేయండి. ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని మేమంతా కోరుకుంటున్నాం. దయచేసి ఇక్కడ అల్లు అర్జున్కైనా కానీ, అక్కడ పవన్ కళ్యాణ్కైనా కానీ దయచేసి రాజకీయం చేయకండి. వాళ్ళు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఏమని కోరుకుంటారు, డైరెక్ట్ గా హీరోస్ చూడాలని కోరుకుంటారు. ఎప్పుడు తెర మీద చూస్తారా, టీవీలోనే డైరెక్ట్ గా చూడాలి కదా. సో ఆ ప్రేక్షకుల కోరికలు తీర్చాలని వాళ్ళు బయటకు వస్తారు. అది కూడా జనాలు అర్థం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు అల్లు అర్జున్ గారు శ్రీతేజ్ ని వెళ్ళి చూడడం జరిగింది. అప్పుడే ఆయన వెళ్ళడానికి డెసిషన్ తీసుకున్నారు, కానీ పర్మిషన్ లేదని అన్నారు. ఆ రోజే వెళ్ళడానికి అల్లు అర్జున్ గారు సమాయత్తం అయ్యారు, కాబట్టి పర్మిషన్ లేదన్నారు. ఇన్ని రోజులు పర్మిషన్ వచ్చింది. శ్రీతేజ కూడా కోలుకుంటున్నాడు, కళ్ళు తెరిచాడు, కదులుతున్నాడు. చాలా సంతోషం. ఆయన కూడా త్వరగా కోలుకొని బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ.